ఫ్రెండ్స్, మనం సంకటహర చతుర్థి రోజు వ్రతం ఎలా చేసుకుంటాను నేను అనేది చూపిస్తాను. సంకటహర చతుర్థి ఫస్ట్ మనం వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు ఎర్ర కలర్ క్లాత్ లేదంటే ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని దాంట్లో మనము 5 గుప్పిళ్ళు బియ్యం వేసుకొని ఒక 1 రూపీ కాయిన్ పెట్టేసి తర్వాత కావాలి అంటే దాంట్లో పసుపు కొమ్ము పెట్టుకోవచ్చు. లేదు అంటే లేదు. పసుపు కొమ్ము పెట్టుకుంటేనే ఎక్కువ రోజు అలానే ఉంటే పురుగు వచ్చే ఛాన్సెస్ ఉంటుందని నేనైతే పసుపు కొమ్ము పెట్టలేదు. కొంతమంది పసుపు కొమ్ము కూడా పెడతారు. దాంట్లో మనము మొక్కుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి దండం పెట్టుకొని మన యొక్క కోరిక నెరవేరాలని దాన్ని ముడుపు లాగైతే కట్టేసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టేసి మనము ఎక్కడైతే పూజ చేస్తున్నామో, ఎక్కడైతే వినాయకుడి యొక్క విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకుని పూజ చేస్తున్నామో అక్కడ పక్కన పెట్టేసుకొని ఈ యొక్క ముడుపుని పక్కనే, మనకి వినాయకుడికి ఇష్టం ఏంటి గరక కదా, గరకతో పూజించాలి. తర్వాత ఎర్రటి పుష్పాలతో పూజించడం అనేటువంటిది మంచిగా ఉంటుంది. అక్షంతలు కూడా ఎర్రటి అక్షంతలతో మనము